హాయ్ హలో నేను మీ మౌనిక. ఈరోజైతే మేము వచ్చేసాము. ఇదైతే సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. ఇప్పుడు తవ్వకాల్లో బయటకు పడుద్ది. ఈరోజైతే మేము ఎక్కడికి వచ్చామంటే మాకు దగ్గరలో ఉన్న మా ఊరి కొండల మధ్య ఉంటుంది. ఇది నరసింహస్వామి గుడి అండి. ఇది అసలు కొండల మధ్యలో ఉంటుంది. కొండల కింద అసలు వాటర్ కూడా ఎప్పుడు మనకి 366 రోజులు ఎప్పుడు వాటర్ ఉంటుంది అక్కడ. ఇంకా మోటార్తో కూడా లాగుతున్నారు ఈ మధ్య లోపల వాటర్స్. అంతకుముందు పైకి దాకా వచ్చేది, ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉంది. మేము ఫ్యామిలీ అందరం అక్కడికి వెళ్ళాము. పండగకి అందరూ ఎలాగో సరదాగా వెళ్ళొద్దాం అన్నట్టు వచ్చాము. ఆ రోజు శనివారం. ప్రతి శనివారం ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ వెళ్ళంగానే ఆ కోనేరు లాగే ఉంటుంది. అది అక్కడ చేతులు కాళ్ళు కడుక్కొని ఇలా పైకి అయితే చల్లుకున్నాము. మంచిది అంటారు కదా వాటర్ అలా చల్లుకుంటే. ఇంకా అలా చల్లుకొని ఇంకా మా ఆయన అయితే ఏదో అంటున్నారు అక్కడ లోపలికి వెళ్ళేసి. ఇంక మా తమ్ముడు కూడా చేతులు కాళ్ళు కడుక్కొని ఇంకా వచ్చేసాడు. ఇంకా మేమైతే ఇంకా పైకి అయితే దాని పక్కనే ఇంకా పెద్ద బండ పక్కనే ఇంకా మనం కొంచెం ఫ్రీగా ఉంటుంది. కొంతమంది అక్కడికి వచ్చి పొంగలు వండుకొని అలా ప్రసాదాలు పెట్టుకోవడం అలా కూడా చేస్తారు. ఇంకా రాళ్ళు ఉన్నాయి కదా పైన, రాళ్ళ మీద పేర్లు చెక్కడం కానీ అలా పేర్లు రాసుకోవడం అలా కొంతమందికి ఉంటుంది కదా అలవాటు. అలా రాశారు. చాలా వరకు అలాగే నేమ్సే ఉన్నాయి ఎక్కడ చూసినా. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం కొండల మధ్యలో అసలు ఎలా కట్టారో ఏమో చూడండి. మేము చిన్నప్పుడైతే వెళ్ళిపోయే మాకు కొంచెం దగ్గరేనండి. నడుచుకుంటూ సరదాగా వెళ్ళిపోయేవాళ్ళం అలాగా. చూస్తున్నారు కదా పైన గుడి, దాని కింద ఇటు బండ కింద చిన్న కోనేరు లాంటిది వాటరు. ఇంకా అక్కడైతే చిన్న చిన్న దేవుడి పటాలు అవన్నీ పెట్టేసుకొని ఉన్నారు. ఇంకా అక్కడైతే దండం పెట్టుకొని ఇంక మా పిల్లలు ఆగరు కదా ఒక చోట. అసలు ఎలా ఎక్కుతున్నారో చూడండి. మా చెల్లెలు అబ్బాయి ఎక్కుతుంది. మా చెల్లెలు అక్కడికి వెళ్ళి కూర్చుంది వాళ్ళ అమ్మ కోసం అని అలా పైకి ఎక్కుతున్నాడు అబ్బాయి. మా ఆయన అయితే అబ్బాయిని చూడండి పైకి ఎక్కుతున్నాడు అని చెప్తున్నాడు. ఇంకాసేపు అలా టైం స్పెండ్ చేసేసి ఇంకొన్ని ఫొటోస్ కూడా దిగాము అక్కడ. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం దర్శనానికి దేవుడి దగ్గరికి. కిందకు వచ్చి అలా కాలు కడుక్కొని ఇంకా పైకి వెళ్ళడం. మనం ఇంకా పైకి వెళ్ళిపోవడమే. ఇంకా మెట్ల ముందు నుంచి ఎక్కేసి ఇలా ఎక్కిన తర్వాత ఇంక లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి వచ్చేసి ఇంకా అలా పైకి ఎక్కాలి. ఎక్కేసిన తర్వాత ఇంకా మనకు స్వామివారి దర్శనం. ఇక్కడ సంవత్సరానికి ఇంకోసారి ఏం చేస్తారంటే మామూలుగా పాయసం వండేసి ఏదో వరద పాయసం అనుకొని మొత్తం కింద పోస్తారు కదా, పోసేసి ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళు తీసుకొని కొంచెం కొంచెం ప్రసాదంగా తింటే మంచి జరుగుతుందనే ఆనవాయితీ కూడా ఉంది. ఇక్కడ చేస్తారు. కొండల మధ్యలో అనుకుంటాం కానీ అసలు బాగా కొంచెం ఫేమస్ అయిన గుడే అనుకోవచ్చు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుద్ది ఇక్కడ. బాగా మనం మొక్కుకున్నది జరిగిద్దని నమ్మకం కూడా ఉంది. అసలు మా ఊరు మేము వెళ్ళానంటున్నాను కానీ ఆ స్వామివారిని స్వయంగా ఇప్పుడే చూసినట్టు నాకు అసలు ఎంత మొత్తం రాయి మీద దేవుడు వెలిసినట్టు క్లియర్గా కనబడుతుందండి. దర్శనం చేసుకున్నాము. ప్రశాంతంగా బయటకు అయితే వచ్చేసాము. బాగా జరిగింది దర్శనం. ఇంక పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది చిన్నది. తర్వాత ఇంక మనకు నాగమయ్య స్వామి దర్శనం ఇస్తారు. ఇంక నాగమయ్య స్వామి దగ్గర కూడా మనం దర్శనం చేసుకున్నాము. మా అబ్బాయి అయితే అది రాయి చూడమ్మ కొంచెం వింతగానే ఉంది రాయి పక్కనే చూసాము. ఇంక దర్శించుకొని ఇంకైతే వెళ్ళిపోతున్నాం. మనం అన్నదానం ఉంది కదా ఇంకా తినడానికైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా పిల్లలందరినీ తీసుకొని ఇంకా ప్రశాంతంగా కిందకు వచ్చేసాము. ఇంకా చూస్తున్నారు కదా ఇది మన గుడి. కొండ మధ్యలో ఇవన్నీ ఇప్పుడిప్పుడు కట్టడాలు జరిగినాయి. మేము చిన్నప్పుడు అయితే ఇంత కట్టడం ఏం లేదు. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసి ఇంకా అన్నదాన కార్యక్రమానికి మనం అయితే జాయిన్ అయిపోతున్నాము. ఇంకా అలా తీసుకొని దిగిన ఫొటోస్లో కొన్ని నేను రీల్స్ కింద కూడా పెట్టాను చిన్నవి. ఇంకా అలా అక్కడ తిన్నాము. ఇంకా తినేసుకొని ప్రశాంతంగా అటు ఇటు కొంతసేపు కూర్చొని తిరిగి ప్రశాంతంగా ఇంటికైతే వచ్చాము. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.